ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో మా ఎమ్మెల్యేలపైన దాడి చేయడం, రౌడీయిజం, గూండాయిజం, బెదిరించడం, పోలీసు ఆఫీసర్ల పేర్లు రెడ్ డైరీలో రాస్తామని చెప్పడం, తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గుండాయిజాన్ని మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మేము డిక్లేర్ చేసుకొని మంచి జీతాలు ఇచ్చి అనేక మంది వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాళ్ళ రెగ్యులరైజ్ చేసుకున్నాం. మనం కరెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉంటే 25,000 మందిని వాళ్ళని రెగ్యులరైజ్ చేసినాం. మీకు ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనంతగా పిఆర్సీ ఇచ్చినాం. 40%, 43% ఒకసారి, 30% ఒకసారి. ఇప్పుడు ఇంటరిమ్ ఐఆర్ కూడా మనం 5% ఇచ్చుకున్నాం. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచిగా మనకు మళ్ళీ పిఆర్సీ వస్తుంది, ఫిట్మెంట్ వస్తుంది, అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. సింగరేణికి సంబంధించి కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిన్న ప్రియాంక గాంధీ సింగరేణికి పోయి మాట్లాడుతుంది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నవ్వాలనో ఏడవాలనో వాళ్ళు ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారో నిజంగా నాకు తెలియదు. కానీ సింగరేణిని, తాడిచెర్ల బొగ్గు గనిని ప్రైవేట్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిందే కాంగ్రెస్ పార్టీ, మనం కాదు. మనం వచ్చిన తర్వాత సింగరేణిని బాగు చేసుకొని 20,000 మంది పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకొని బాగు చేసుకున్నాం. ఇవాళ ఆర్టీసీని మొత్తం నాశనం పట్టించినటువంటి ఆర్టీసీని తీసుకొని మంచిగా చేసుకొని 1,500 కోట్లు వాళ్ళకి సంవత్సరానికి ఇచ్చి మొత్తం ఎంప్లాయీస్ అందరిని కూడా పర్మనెంట్ చేసుకున్నాం. మనం ప్రైవేటీకరణకు వ్యతిరేకం, మనం పిఎస్యూస్ని అమ్మడంకి వ్యతిరేకం, మనం ప్రభుత్వ ఉద్యోగాల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. టీచర్స్ కోసం ఎన్ని పనులు చేసినారో మొత్తం టీచర్స్ అందరికీ కూడా తెలుసు. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఎంత పెంచినామో మీ అందరికీ తెలుసు. ఆశా వర్కర్లకు దేశంలో ఎక్కడ లేని జీతాలు ఇచ్చినాం, అవన్నీ మీకు తెలుసు. బాగా ప్రేమ ఒలకపోసే కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా, ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు ఇవాళ సగటున 150 రూపాయలు కూడా వస్తలేదు. ఎందుకు కొట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ? ఎన్ఆర్ఈజీఎస్ నిధులు నిరంతరం బీజేపీ కట్ చేస్తూ ఉంటే ఎందుకు కొట్లాడతలేదు? వేల మంది ఉపాధి హామీ కూలీల పొట్టగొడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? మేము మా ఎంపీలు రిపీటెడ్గా ప్రశ్నించినాం, రిపీటెడ్గా అడిగినాం. ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వాళ్ళు టైం స్కేల్ కావాలని అడుగుతూ ఉన్నారు, పే స్కేల్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తలేదు? అంటే మీకు పేదవాడి మీద పట్టు లేదు, డైలీ కూలీ వచ్చే వాళ్ళ మీద పట్టు లేదు, మధ్యతరగతి వాళ్ళ మీద పట్టి లేదు. కేవలం కార్పొరేట్లు, పెద్ద కంపెనీలకు లక్షల కోట్ల రుణమాఫీ చేయడం మాత్రమే బీజేపీ చేసేటటువంటి పని. సో యువకులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బీజేపీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారా అంటే అది పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు తప్పితే ఇంకొకరు కాదు. మనకి ఇస్తామన్న ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ భారతదేశంలో నంబర్ 1గా ఉద్యోగాలు ఇచ్చిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రంలో 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు చేసుకున్నాం మనం. కానీ కేంద్రంలో ఖాళీ ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలకు, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు ఇంతవరకు గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క రైల్వేలోనే 3,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. డిఫెన్స్లో మరో 3.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఇస్తలేరు అనేటటువంటి ప్రశ్న ఇవాళ యువత బీజేపీని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది.